అయితే. I think my screen is visible to you. కనిపిస్తున్నామా? సార్ ప్లీజ్ సమాధానం చెప్పండి సార్. మా స్క్రీన్ కనిపిస్తుందా లేదా? కనిపిస్తుంది సార్. ఓకే, థ్యాంక్ యూ. కొంచెం అలా సమాధానం చెప్తే కనిపిస్తుందో లేదో తెలవదు, అందుకని కొంచెం నేను చెప్పడానికి అవకాశం ఉంటుంది. సరే, ఎనీవే, సో వాట్ ఈస్ ద టైటిల్ ఆఫ్ ద పేపర్ అని అడిగితే రోజు చెప్పినటువంటి టాపిక్స్ అని అంటే మళ్ళీ ఒకసారి చెప్తాము. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ డేటా స్ట్రక్చర్స్ అని మాట్లాడుతూ ఉంటారు. సో వాట్ ఈస్ డేటా స్ట్రక్చర్స్, వై వి ఆర్ యూజింగ్ దిస్ డేటా స్ట్రక్చర్స్ అని అడిగితే డేటా స్ట్రక్చర్ ఈస్ నథింగ్ బట్ యాజ్ పర్ ద డెఫినేషన్ సింప్లీ సే అరేంజ్మెంట్ ఆఫ్ డేటా ఇన్ కంప్యూటర్ మెమరీ. సో కంప్యూటర్ మెమరీలో కనుక డేటా కనుక అరేంజ్మెంట్ చేయగలిగితే సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ డేటా స్ట్రక్చర్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఈ డేటా స్ట్రక్చర్స్ని ఏం చేశారని అడిగితే ఎందుకు అరేంజ్మెంట్ చేయాలి, వాట్ ఈస్ ద నీడ్ అని అడిగితే మైక్రో ప్రాసెసర్ అనేటటువంటిది కంప్యూటర్లో ఉండేటటువంటి డేటా మీద ఏదైనా ఆపరేషన్స్ చేయాలి అన్నా, లేదా మైక్రో ప్రాసెసర్ అనేటటువంటిది కంప్యూటర్ మెమరీలో ఉండేటటువంటి డేటాని బయటికి తీసుకురావాలి అన్నా ఖచ్చితంగా డేటా అనేది ప్రాపర్గా అరేంజ్మెంట్ అయితేనే తీసుకురావడం జరుగుతుంది. ఆ విధంగా ప్రాపర్గా అరేంజ్మెంట్ అవ్వడానికి బ్యాక్గ్రౌండ్ ఏంటి అని అడిగితే ఈ డేటా స్ట్రక్చర్స్ అని చెప్పడం జరుగుతుంది. సో దట్స్ వై డేటా స్ట్రక్చర్స్ ఈజ్ నథింగ్ బట్ సింప్లీ ఏ అరేంజ్మెంట్ ఆఫ్ డేటా ఇన్ కంప్యూటర్ మెమరీ ఎదర్ లాజికల్లీ ఆర్ మ్యాథమెటికల్లీ. దట్ కాన్సెప్ట్ విల్ బి కాల్డ్ యాజ్ డేటా స్ట్రక్చర్స్ అని చెప్పడం జరుగుతుంది. ఈ డేటా స్ట్రక్చర్స్ అనేటటువంటిది అరేంజ్మెంట్ చేయాలి అనుకుంటే నేను వెరీ ఫస్ట్ క్లాస్ నుంచి మాట్లాడుతున్నాను. దిస్ ఇస్ ద ప్యూర్ టాపిక్ ఓరియంటెడ్, కాన్సెప్ట్ ఓరియంటెడ్. అంటే ఏమవుతుంది, మనం ఒకసారి కనుక ఈ డేటా స్ట్రక్చర్స్ అనేటటువంటి కాన్సెప్ట్ గురించి కనుక మనకి అర్థం చేసుకుంటే ఆ ప్రిన్సిపల్ కానీ ఆ కాన్సెప్ట్ కానీ యూజ్ చేసి వీ విల్ రైట్ ద ప్రోగ్రామ్స్ ఇన్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లైక్ C++, జావా ఆర్ ఎనీ అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. సో అందుకనే చెప్తున్నాం ఇక్కడ వెరీగా కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటి అని అడిగితే ద కాన్సెప్ట్. అసలు అదంటే ఏంటి, దాని మీద ఎలాంటి ఆపరేషన్స్ పెర్ఫామ్ చేస్తాము, ఆ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయడానికి ఫాలో అయ్యేటువంటి ప్రిన్సిపల్స్ ఏంటి అనే దాని మీద మాత్రమే మనం కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది. సో ఈ డేటా స్ట్రక్చర్స్ ఏం చేస్తారని అడిగితే బేసికల్లీ ఇట్ విల్ బి క్లాసిఫైడ్ ఇన్ ది 2 కేటగిరీస్. ఫస్ట్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్ అని మాట్లాడతారు, అండ్ ద సెకండ్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్ అని చెప్పడం జరిగింది. సో బేసికల్లీ these data structures are classified into 2 categories. First one will be called as primitive data structures and the second one will be called as a non-primitive data structures. So what is the difference between primitive data structures and what is the non-primitive data structures? That means primitive data structures can hold a single value or single element. ఒకే ఒక వాల్యూ కానీ ఒకే ఒక ఎలిమెంట్ కనుక ఉన్నట్లయితే వాటి మీద కనుక వర్క్ చేయాలి అనుకుంటే then we will go with this primitive data structures. ఈ primitive data structures వచ్చేటప్పటికి ఏమవుతుంది అడిగితే ఆల్ టైప్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో మాట్లాడుకునేటటువంటి డేటా టైప్స్ అనేటటువంటిది ఏదైతే ఉందో సో దోస్ కాన్సెప్ట్ విల్ బి కమ్స్ అండర్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్. సో ఇది ఆల్రెడీ చెప్పాము. అండ్ కమింగ్ టు దిస్ నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్ ఇస్ ఆల్సో బి కంప్లీటెడ్ ఇన్ అవర్ రెగ్యులర్ గా క్లాసెస్ లో ఈ నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్ గురించి కూడా నేను మాట్లాడడం జరిగింది. సో డేటా స్ట్రక్చర్స్ అంటేనే దట్ ఈస్ కాల్డ్ యాజ్ నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్. దిస్ నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్ ఈస్ మేజర్లీ క్లాసిఫైడ్ ఇంటూ 2 కేటగిరీస్. అసలు నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్ అంటే ఏంటి అని అడిగితే it holds multiple values, so more than one value. So number of values కనుక ఉన్నట్లయితే ఆ నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఏదైనా సరే హోల్డ్ చేయాలి అన్నా, సో గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఏదైనా సరే ఉన్నప్పుడు దాని మీద వర్క్ చేయాలి అన్నా దెన్ వీ విల్ గో విత్ దిస్ నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్ అని చెప్పడం జరుగుతుంది. ఈ నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్ అంటేనే మేజర్లీ డేటా స్ట్రక్చర్స్. సో ఇందులో ఏంటి అని అడిగితే మేజర్లీ ఇట్ విల్ బి క్లాసిఫైడ్ ఇంటూ 2 కేటగిరీస్. ఫస్ట్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ అండ్ ద సెకండ్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్. సో లీనియర్ డేటా స్ట్రక్చర్స్ కి నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ అంటే ఏంటి అని అడిగితే ఏ లీనియర్ డేటా స్ట్రక్చర్ ఇస్ ఎ కాంబినేషన్ ఆఫ్ సింప్లీ సే అరేస్, లింక్డ్ లిస్ట్, స్టాక్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ క్యూస్. ఈ 4 కాన్సెప్ట్స్ ని కలిపి లీనియర్ డేటా స్ట్రక్చర్స్ అని చెప్పడం జరుగుతుంది. వెరాస్ కమ్స్ టు నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ లో వచ్చేటప్పటికి ఏమవుతుంది అని అడిగితే ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ ట్రీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ గ్రాఫ్స్. సో ఆల్రెడీ మనము ఈ కాన్సెప్ట్స్ అన్ని నేను ఈ ప్రీవియస్ క్లాసెస్ లో చెప్పడం జరిగింది. So first one ఏంటి అని అడిగితే array. So simply say an array is nothing but it's a group of similar data items. ఒకే జాతికి చెందిన వాటిని మొత్తాన్ని కనుక ఒక చోట కనుక పెట్టుకుంటే దాన్ని array అని మాట్లాడుతుంటారు. ఇంకా చెప్పాలి అనుకుంటే allocating the memory into consecutive positions, that representation will be called as an array. సో పక్క లొకేషన్స్ లో కనుక మెమరీ కనుక అలొకేట్ అయితే దాన్ని array అని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది. ఈ arrayని బేసికల్ గా 2 రకాలుగా విడగొట్టుకోవడం జరిగింది. సింగిల్ డైమెన్షనల్ array, డబుల్ డైమెన్షనల్ array, మల్టీ డైమెన్షనల్ array. సో సింగిల్ డైమెన్షనల్ అరేలో వచ్చినప్పటికి ఏమవుతుంది, డబుల్ డైమెన్షనల్ అరేలో ఎలా ఇంప్లిమెంట్ చేయాలి,
మల్టీ డైమెన్షనల్ అర్రేని ఎలా ఇంప్లిమెంట్ చేయాలనేటటువంటిది ఆల్రెడీ మనం క్లాసెస్లో రెగ్యులర్ క్లాసులో నేర్చుకోవడం జరుగుతుంది. సో అంటే సి లాంగ్వేజ్లో ఒకలా డిక్లేర్ చేసి వాడితే జావాలో వచ్చేటప్పటికి ఒకలా డిక్లేర్ చేసి వాడుతూ ఉంటారు. ద కాన్సెప్ట్ ఇస్ ద సేమ్, బట్ ద వే ఆఫ్ ఇంప్లిమెంటేషన్ ఆర్ డిఫరెంట్. సో అంతే కదా. సో సి లాంగ్వేజ్లో డిక్లరేషన్ ఒకలా చేసి దాంట్లో ప్రోగ్రామ్ ఒకలా రాస్తాము, జావాలో వచ్చేటప్పటికి డిక్లరేషన్ ఒకలా చేసి ప్రోగ్రామ్ ఒకలా రాస్తాం. కానీ ఎందులో అయినా సరే యారే అనేటటువంటి ఫండమెంటల్ ప్రిన్సిపల్ మాత్రం మారదు. సో ఈ యారేలో వచ్చేటప్పటికి ఏంటని అడిగితే వాట్ ఆర్ ద డ్రాబ్యాక్స్ వీఆర్ హ్యావింగ్ దట్ అన్ యారే దట్ షుడ్ బి ఓవర్కమ్ బై ద నెక్స్ట్ కాన్సెప్ట్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏమంటామని అడిగితే లింక్ లిస్ట్ అని చెప్పడం జరుగుతుంది. సో వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఆఫ్ దిస్ యారే అని అడిగితే an array is nothing but simply say డ్రాబ్యాక్స్ ఏంటి అని అడిగితే వన్స్ యారే సైజ్ కనుక డిఫైన్ చేసామని అడిగితే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు మాడిఫై అట్ రన్ టైం. అంతే కదా చెప్పింది. సో ఒకసారి కనుక మనం యారేని కనుక డిఫైన్ చేసామని అడిగితే ఆ యారే యొక్క సైజుని ఎట్టి పరిస్థితుల్లోనూ రన్ టైంలో మార్చడం కుదరదు. అంటే కొత్తగా ఎలిమెంట్ యాడ్ చేయాలన్నా లేదా ఉన్న ఎలిమెంట్ని రిమూవ్ చేయాలి అన్నా సరే ఎట్టి పరిస్థితుల్లోనూ కుదరదు. సో దాన్ని ఓవర్కమ్ చేస్తూ వచ్చినట్టు కాన్సెప్ట్నే లింక్ లిస్ట్ అని మాట్లాడుతూ ఉంటారు. సో సింప్లీ సే లింక్ లిస్ట్ ఇస్ నథింగ్ బట్ సింప్లీ సే కనెక్టింగ్ ఆఫ్ ద మెమరీ. సో అలొకేటింగ్ ద మెమరీ అనేటువంటిది కాకుండా కనెక్టింగ్ ఆఫ్ ద మెమరీ. సో సీక్వెన్షియల్ ఎలిమెంట్స్ అనేటటువంటి వాటిని స్టోర్ చేయడానికి కుదురుతుంది, బట్ ఆ మెమరీ అనేటటువంటి మాత్రం పక్క లొకేషన్స్ లో ఉండదు. సో దట్స్ వై దిస్ ఇస్ సింప్లీ సే కనెక్టింగ్ ఆఫ్ ద మెమరీ అని చెప్పడం జరుగుతుంది. ఈ లింక్ లిస్ట్ లో వచ్చినప్పటికి ఏంటంటే రిప్రజెంటేషన్ ఎప్పుడు ఎలా జరుగుతుంది అని అడిగితే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ నోడ్ రూపంలో జరుగుతుంది. NODE నోడ్ రూపంలో చెప్తుంటారు. ఈ నోడ్స్ ని ఏం చేశారని అడిగితే మేజర్ గా ఇట్ విల్ బి క్లాసిఫైడ్ ఇన్ 2 categories. ఫస్ట్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ డేటా పార్ట్ అంటారు, అండ్ ద సెకండ్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ అడ్రస్ పార్ట్ అని మాట్లాడతారు. సో డేటా పార్ట్ ఇస్ నథింగ్ బట్ వాట్ ఎవర్ ద డేటా వీ వాంట్ టు స్టోర్ దట్ విల్ బి కాన్సెప్ట్ విల్ బికమ్స్ అండర్ డేటా పార్ట్. ఆ డేటాలో వచ్చేటప్పటికి 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 ఎలిమెంట్స్ ఉండొచ్చు, 4 ఎలిమెంట్స్ ఉండొచ్చు, ఎన్నైనా సరే ఉండొచ్చు. సో డేటా ఇస్ నథింగ్ బట్ ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ డిఫరెంట్ ఎలిమెంట్స్. సో మన నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ మనం చెప్పడం కుదరదు కాబట్టి వీఆర్ సింప్లీ సే డేటా ఇస్ నథింగ్ బట్ ఒక సింగిల్ వాల్యూ తీసుకుని మనం వర్క్ చేసుకుంటూ వెళ్తాం, మన కాన్సెప్ట్ ప్రిన్సిపల్ నేర్చుకుంటూ వెళ్తాం. వెరాస్ కమ్స్ టు అడ్రస్ లో వచ్చేటప్పటికి ఏమవుతుంది సార్ అని అడిగితే నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ అనేటటువంటిది అందులో రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. అంటే వేరొక నోడ్ యొక్క అడ్రస్ కరెక్ట్గా చెప్పాలి అనుకుంటే సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ అడ్రస్ పార్ట్. ఈ లింక్ లిస్ట్ లో వచ్చేటప్పటికి ఏమవుతుంది అని అడిగితే బేసికలీ దిస్ లింక్ లిస్ట్ ఈస్ క్లాసిఫైడ్ ఇంటూ 3 categories. ఫస్ట్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ సింగిల్ లింక్ లిస్ట్ అని మాట్లాడతారు, అండ్ ద సెకండ్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ డబుల్ లింక్ లిస్ట్ అని మాట్లాడతారు, అండ్ ద థర్డ్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ సర్క్యులర్ లింక్ లిస్ట్ అని మాట్లాడడం జరుగుతుంది. సో సింగిల్ లింక్ లిస్ట్ లో వచ్చినప్పటికి ఏంటి అని అడిగితే నోడ్ లో ఉండేటటువంటి 2 parts లో అడ్రస్ పార్ట్ లో ఏమవుతుంది అడిగితే నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ స్టోర్ అవుతుంది. సో ఆ విధమైన ఎన్విరాన్మెంట్ లో స్టోర్ చేయడం జరుగుతుంది సింగిల్ లింక్ లిస్ట్. వెరాస్ డబుల్ లింక్ లిస్ట్ లో వచ్చినప్పటికి ఏమవుతుంది అని అడిగితే ఎవ్రీ నోడ్ మస్ట్ బి క్లాసిఫైడ్ ఇంటూ 2 parts కాదు, ఇక్కడ 3 parts కింద వెళ్ళిపోతుంది. సో సెంటర్ లో డేటా పార్ట్ ఉంటుంది, ఆ డేటా పార్ట్ కి లెఫ్ట్ సైడ్ లో ప్రీవియస్ నోడ్ యొక్క అడ్రస్ స్టోర్ చేయడానికి ఒక పాయింటర్, అదే విధంగా డేటా పార్ట్ కి రైట్ సైడ్ పార్ట్ లో కూడా ఒక పాయింటర్ ఉంటుంది. ఈ పాయింటర్ ఏం చేస్తుంది సార్ అడిగితే నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ స్టోర్ చేస్తుంది. దట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ డబుల్ లింక్ లిస్ట్. వేరే సర్క్యులర్ లింక్ లిస్ట్ లో వచ్చినప్పటికి ఏమవుతుంది అడిగితే జనరల్ గా సింగిల్ లింక్ లిస్ట్ లో వచ్చినప్పటికి ఏంటంటే లాస్ట్ నోడ్ యొక్క అడ్రస్ పార్ట్ లో నల్ స్టోర్ అవుతుంది. కానీ సర్క్యులర్ లింక్ లిస్ట్ లో ఏమవుతుంది సార్ అడిగితే లాస్ట్ నోడ్ యొక్క అడ్రస్ పార్ట్ లో స్టార్టింగ్ నోడ్ యొక్క అడ్రస్ వచ్చి స్టోర్ అవుతుంది. సో అలా స్టోర్ అవడం వల్ల ఏమవుతుంది ఒక సర్క్యులర్ ఫామ్ అవుతుంది కాబట్టి దాన్ని సర్క్యులర్ లింక్ లిస్ట్ అని మాట్లాడుతుంటారు. సో ది ఆర్ ద 3 types ఆఫ్ లింక్ లిస్ట్ ఆర్ అవైలబుల్ అని చెప్పడం జరిగింది. వెరాస్ కమ్స్ టు స్టాక్ లో వచ్చేటప్పటికి ఏమవుతుందని అడిగితే ఆల్రెడీ చెప్పాము, స్టాక్ ఇస్ ఆల్సో ఏ linear data structure which is used to store the data elements where the insertion and deletion must be done at one end only based on the principle will be called as a LIFO. That is concept is quite simply say last in first out. So stack అనేటటువంటి దానిలో కూడా ఇది ఒక లీనియర్ డేటా స్ట్రక్చర్స్. ఇందులో కూడా డేటా ఎలిమెంట్ ని స్టోర్ చేయొచ్చు. ఎలిమెంట్ ని ఇన్సర్ట్ చేయాలన్నా ఎలిమెంట్ ని రిమూవ్ చేయాలి అన్నా ఏ బేసిస్ మీద చేస్తారు సార్ అని అడిగితే ఒక సైడ్ నుంచి మాత్రమే చేస్తారు. అది ఏ ప్రిన్సిపల్ బేస్ చేసుకుని పనిచేస్తుంది సార్ అని అడిగితే లిఫో అనే ప్రిన్సిపల్ బేస్ చేసుకుని పనిచేస్తుంది. లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అని మాట్లాడతారు. అదేవిధంగా వెరాస్ కమ్స్ టు క్యూలో వచ్చేటప్పటికి ఏమవుతుంది సార్ అని అడిగితే క్యూ ఇస్ ఆల్సో ఏ లీనియర్ డేటా స్ట్రక్చర్ which is used to store the data elements where the insertion must be done at one end only but deletion must be done at another end only. సో క్యూ అనేటటువంటిది కూడా ఒక లీనియర్ డేటా స్ట్రక్చర్. ఇందులో కూడా డేటా ఎలిమెంట్స్ స్టోర్ చేయొచ్చు. కాకపోతే ఇన్సర్షన్ అనేటువంటిది ఒక సైడ్ నుంచి జరిగితే డిలీషన్ అనేటటువంటిది వేరొక సైడ్ నుంచి జరుగుతూ ఉంటుందని చెప్పడం జరిగింది. సో ఈ స్టాక్ అనేటటువంటి దాన్ని కానీ లేకపోతే క్యూ అనే దాన్ని కానీ ఇంప్లిమెంటేషన్ చేయాలి అనుకుంటే వీఆర్ హ్యావింగ్ టూ మెథడ్స్. ఫస్ట్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ స్టాక్ యూజింగ్ అరేస్ అని మాట్లాడతారు, యాజ్ వెల్ యాజ్ స్టాక్ యూజింగ్ లింక్ లిస్ట్ అని మాట్లాడతారు. అదేవిధంగా క్యూ గురించి కనుక చెప్తున్నాము అని అడిగితే సేమ్ ప్రొసీజర్, క్యూ యూజింగ్ అరేస్, క్యూ యూజింగ్ లింక్ లిస్ట్. సో దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలనేటటువంటిది ప్రీవియస్ క్లాస్లో ఆల్గరిథమ్స్ నేర్చుకున్నాము. ఈ స్టాక్ మీద ఆపరేషన్స్ చేయాలి అనుకుంటే పుష్ ఆపరేషన్, పాప్ ఆపరేషన్, డిస్ప్లే ఆపరేషన్ అని మాట్లాడతారు.
క్యూలో కనుక చేయాలి అనుకుంటే ఇన్సర్ట్ ఆపరేషన్, డిలీట్ ఆపరేషన్ అనేటటువంటిది పెర్ఫామ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా వీటి యొక్క అప్లికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక మాట్లాడితే స్టాక్ అప్లికేషన్స్కి ఎగ్జాంపుల్ చెప్పాలి అనుకుంటే సింప్లీ సే ఎక్స్ప్రెషన్ హ్యాండ్లింగ్ అనేటటువంటి దాన్ని చెప్పడం జరుగుతుంది. సో దీన్ని ఎవరు డినోట్ చేశారని అడిగితే ఒక పాలిష్ మ్యాథమెటిషియన్ డిజైన్ చేశారు కాబట్టి ఈ స్టాక్ యొక్క అప్లికేషన్స్ కి మేజర్ ఏమంటామని అడిగితే రివర్స్ పాలిష్ నోటేషన్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఈ రివర్స్ పాలిష్ నోటేషన్ గురించి కనుక చెప్పాలి అనుకుంటే బేసికల్లీ మనకి పాలిష్ మ్యాథమెటిషియన్ అనేటటువంటి ఆయన జనరల్ గా మనం రిప్రజెంట్ చేసేటువంటి ఇన్ఫిక్స్ రిప్రజెంటేషన్ తో పాటు సపోర్టింగ్ గా 2 ఎక్స్ప్రెషన్స్ ని కూడా రిప్రజెంట్ చేయడం జరిగింది. అంటే 2 మెథడ్స్ ప్రపోజ్ చేస్తారు. అవే ఏంటి అని అడిగితే ప్రిఫిక్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ అంటారు. సో వాట్ మీన్ బై దిస్ అని అడిగితే సింప్లీ సే రెండు వేరియబుల్స్ మధ్యలో కనుక నాకు ఒక ఆపరేటర్ కనుక ఉంటే దాన్ని ఏమంటాము అని అడిగితే ఇన్ఫిక్స్ రిప్రజెంటేషన్ అంటారు. అలా కాకుండా ముందు ఆపరేటర్స్ వచ్చి తర్వాత వేరియబుల్స్ ఆర్ ఆపరెంట్స్ కనుక వస్తే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రిఫిక్స్ ఎక్స్ప్రెషన్ అంటారు. వెరాస్ కమ్స్ టు పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ లో వచ్చేటప్పటికి ఏమవుతుందని అడిగితే ముందు ఆపరెంట్స్ వస్తాయి ఆర్ వేరియబుల్స్ వస్తాయి, తర్వాత ఆపరేటర్ వస్తుంది ఆర్ సింబల్ వస్తుంది. సో ఇలాంటి రిప్రజెంటేషన్ ఏమంటామని అడిగితే పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ అంటారు. ఈ విధంగా ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ ని ప్రిఫిక్స్ ఎక్స్ప్రెషన్ కింద గాను అలాగే ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ ని పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ కింద గాను మార్చుకోవాలి అనుకుంటే ఎక్స్ప్రెషన్ కన్వర్షన్ కనుక చేయాలి అనుకుంటే సో దట్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఫర్ ద స్టాక్. వెరాస్ కమ్స్ టు క్యూ అప్లికేషన్స్ గురించి కనుక మాట్లాడాలి అనుకుంటే రిసోర్స్ షేరింగ్ అనేటటువంటి దానిలో కానీ మల్టీ టాస్కింగ్ అనేటటువంటి ఎన్విరాన్మెంట్ లో కానీ ఈ క్యూ అనేటటువంటి దాన్ని చాలా బాగా ఉపయోగించడం జరుగుతుంది. సో అంటే ఏంటి అని అడిగితే ఫర్ సపోజ్ ఆల్రెడీ చెప్పాను మరి గుర్తుందో లేదో. సో ఒక ప్రింటర్ అనేటటువంటిది కనుక తీసుకుంటే ప్రింటర్ అనేటటువంటిది నెంబర్ ఆఫ్ కంప్యూటర్స్ కనుక కనెక్ట్ అయి ఉన్నప్పుడు ఆ నెంబర్ ఆఫ్ కంప్యూటర్స్ లో ఎవరు ఏ ఆర్డర్లో అయితే ప్రింట్ ఇస్తారో అదే ఆర్డర్లో బయటకు రావడం జరుగుతుంది. అది ఏ ప్రిన్సిపల్ ని బేస్ చేసుకుని పనిచేస్తుంది సార్ అని అడిగితే క్యూ అనే ప్రిన్సిపల్ బేస్ చేసుకుని పనిచేస్తుంది. అండ్ ద సేమ్ ప్రొసీజర్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేటువంటి మల్టీ టాస్కింగ్ హ్యాండిల్ చేయాలి అనుకుంటే రౌండ్ రాబిన్ టెక్నిక్ ని యూజ్ చేసుకుని చేయడం జరుగుతుంది. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఫర్ ద క్యూ. ఈ క్యూ మీద మాట్లాడేటప్పుడు ఇక్కడ కూడా మనకి 3 రకాలైనటువంటి క్యూస్ అనేటటువంటిది ఉండటం జరిగింది. సో ఎన్ని రకాల క్యూస్ ఉన్నాయని అడిగితే 3 రకాలైనటువంటి క్యూస్ అనేటువంటి చెప్పడం జరిగింది. సో ఫస్ట్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ ప్రయారిటీ క్యూ అని మాట్లాడతారు, సర్క్యులర్ క్యూ అని మాట్లాడతారు. అండ్ ద థర్డ్ కేటగిరీ సార్ ఉన్నారా సార్? వినిపిస్తుంది అన్నమాట. ఓకే, క్యూస్ ఎన్ని రకాలు ఉన్నాయి? 2 చెప్పాను ఆల్రెడీ. సర్క్యులర్ క్యూ మాట్లాడాను, ప్రయారిటీ క్యూ మాట్లాడాను. థర్డ్ టైప్ ఆఫ్ క్యూ ఏంటి? దట్ ఈస్ కాల్డ్ యాజ్ డబుల్ ఎండెడ్ క్యూ, డిక్యూ. సో మీరు మాట్లాడేలాగా నేనే చెప్పాలి. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ డిక్యూ అని మాట్లాడతారు, డబుల్ ఎండెడ్ క్యూ అని మాట్లాడతారు. సో వీటిలో దేని తీసుకున్నా సరే ఇన్సర్ట్ ఆపరేషన్, డిలీట్ ఆపరేషన్స్ అనేటువంటివి కామన్ గా ఉంటాయి. అండ్ కమింగ్ టు దిస్ లాస్ట్ కేటగిరీ దట్ ఈస్ కాల్డ్ యాజ్ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ అని మాట్లాడుతూ ఉంటారు. ఈ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ వచ్చేటప్పటికి ఏంటి అని అడిగితే ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ 2 కాంపోనెంట్స్. ఫస్ట్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ ట్రీ అని మాట్లాడతారు అండ్ ద సెకండ్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ గ్రాఫ్ అని మాట్లాడుతూ ఉంటారు. సో ట్రీలో వచ్చేటప్పటికి ఏమవుతుంది సార్ అడిగితే ఏదైనా సరే మనం ట్రీ కనుక చెప్పాలి అనుకుంటే ఇందులో కూడా నోట్స్ అనేటువంటి ఉంటాయి. ఉన్నటువంటి నోట్స్ లో ఒక నోడ్ అనేటువంటిది యూనిక్ గా ఉంటుంది. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ రూట్ నోడ్ అని మాట్లాడతారు. అండ్ ద రిమైనింగ్ నోట్స్ విల్ బి క్లాసిఫైడ్ ఇంటూ ఆర్ డివైడెడ్ ఇంటూ 2 సబ్ జాయింట్ సెట్స్. దెన్ దట్ రిప్రజెంటేషన్ విల్ బి కాల్డ్ యాజ్ ట్రీస్ అని మాట్లాడడం జరిగింది. ఈ ట్రీ గురించి మాట్లాడేటప్పుడు ఏమవుతుంది అడిగితే బైనరీ ట్రీ అంటే ఏంటి, కంప్లీట్ బైనరీ ట్రీ అంటే ఏంటి, ఫుల్ బైనరీ ట్రీ అంటే ఏంటి అనేటువంటిది దాని గురించి చెప్పాను. అదేవిధంగా బైనరీ సెర్చ్ ట్రీ గురించి కూడా మాట్లాడడం జరిగింది. ఈ ట్రీస్ అనేటువంటి కాన్సెప్ట్ గురించి మాట్లాడేటప్పుడు ట్రీ ట్రావర్సల్ టెక్నిక్స్ గురించి కూడా మాట్లాడాము. దట్ ఈస్ నథింగ్ బట్ ప్రీ ఆర్డర్ ట్రావర్సల్, ఇన్ ఆర్డర్ ట్రావర్సల్ అండ్ పోస్ట్ ఆర్డర్ ట్రావర్సల్. సో ఇలా ట్రీ ట్రావర్సల్ టెక్నిక్స్ గురించి కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఇందులోనే థ్రెడెడ్ బైనరీ ట్రీ అంటే ఏంటి, అదేవిధంగా హీప్ ట్రీ అంటే ఏంటి అనేటటువంటివి కూడా చెప్పడం జరిగింది. సో ఈ ట్రీస్ అనేటువంటి కాన్సెప్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేటప్పుడు దాన్ని ఏమంటారు అని అడిగితే గ్రాఫ్స్ అని మాట్లాడుతూ ఉంటారు. ఈ గ్రాఫ్స్ లో వచ్చేటప్పటికి ఏమవుతుంది అని అడిగితే సో a graph G is called as simply say capital G is equal to pair of brackets లో V comma E stands for V is nothing but set of number of vertices and E stands for number of edges. ట్రీ కి గ్రాఫ్ కి మెయిన్ తేడా ఏంటి అని అడిగితే ట్రీలో నోడ్ అనేటటువంటిది ఒకటి యూనిక్ గా ఉంటుంది, దాన్ని రూట్ నోడ్ అంటారు. కానీ గ్రాఫ్ లో వచ్చేటప్పటికి ఏమవుతుంది అడిగితే ఆల్ వర్టిసెస్ మస్ట్ బి ఈక్వల్. ఆల్ వర్టిసెస్ హ్యావింగ్ ద సేమ్ ప్రయారిటీ, అంతేగాని ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అనేటువంటి కాన్సెప్ట్ ఉండదు గ్రాఫ్ లో. ఈ గ్రాఫ్ ట్రావర్సల్ గురించి కనుక మాట్లాడాలి అనుకుంటే
ఆల్రెడీ ఇందులో కూడా మాట్లాడడం జరిగింది. సో ఏంటా గ్రాఫ్ ట్రావర్సల్స్? సార్ గ్రాఫ్ ట్రావర్సల్స్ ఏంటి? అమ్మా పద్మిని, పవిత్ర, అబ్బాయిలు ఉన్నారు లేదా? సాయి కుమార్, చెప్పలేదా నేను గ్రాఫ్ ట్రావర్సల్స్ చెప్పానా? మన మాట వినిపిస్తుందా? సార్ మరి మాట్లాడండి. గ్రాఫ్ ట్రావర్సల్ టెక్నిక్స్ ఏంటి? ఎన్ని రకాలు ఉన్నాయి? సీక్వెన్షియల్ రిప్రజెంటేషన్, లింక్డ్ నేను రిప్రజెంటేషన్, అడిగింది రిప్రజెంటేషన్ కాదు, గ్రాఫ్ ట్రావర్సల్. ట్రావర్సల్ సార్. ప్రీ ట్రావర్సల్ వచ్చినప్పటికి ప్రీ ఆర్డర్, ఇన్ ఆర్డర్, పోస్ట్ ఆర్డర్ ఎలా అయితే ఉంటుందో గ్రాఫ్ ట్రావర్సల్స్ కి కూడా 2 రకాలు ఉంటాయి. ఏంటవి? చెప్పాను చెప్పలేదా? డిఎఫ్ఎస్ అండ్ బిఎఫ్ఎస్ చెప్పానా? సార్ డెప్త్ ఫస్ట్ సెర్చ్, బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్ సార్ చెప్పామా చెప్పలేదా? చెప్పారు సార్. మరి మాట్లాడరే గ్రాఫ్ ట్రావర్సల్ టెక్నిక్స్ అంటే. సో గ్రాఫ్ ట్రావర్సల్ టెక్నిక్స్ వచ్చినప్పటికి ఏమవుతుంది సార్ అడిగితే 2 రకాలు ఉంటాయి. ఫస్ట్ వన్ విల్ బి కాల్డ్ as డిఎఫ్ఎస్ అని మాట్లాడతారు, అండ్ ద సెకండ్ వన్ విల్ బి కాల్డ్ as బిఎఫ్ఎస్ అని మాట్లాడతారు. సో డెప్త్ ఫస్ట్ సెర్చ్ అండ్ యాజ్ వెల్ as బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్ అని చెప్పడం జరుగుతుంది. సో దీస్ 2 విల్ బి కమ్స్ అండర్ గ్రాఫ్ ట్రావర్సల్ టెక్నిక్స్. సో దీంతో పాటు ఏమవుతుంది సార్ అడిగితే ఈ గ్రాఫ్స్ గురించి కనుక మాట్లాడేటప్పుడు సో దిస్ ఇస్ ద కాల్డ్ యాజ్ సెర్చింగ్ టెక్నిక్స్ అనొచ్చు, లేదా గ్రాఫ్ ట్రావర్సింగ్ అని కూడా అనొచ్చు. క్వశ్చన్ లో కూడా రాసాము, ఆ రోజు చెప్పాను. సో గ్రాఫ్ ట్రావర్సల్ ఇస్ నథింగ్ బట్ డిఎఫ్ఎస్ అండ్ యాజ్ వెల్ as బిఎఫ్ఎస్. అండ్ నెక్స్ట్ లాస్ట్ క్లాస్ లో నా ప్రీవియస్ క్లాస్ లో మాట్లాడుకున్న టాపిక్ ఏంటి అని అడిగితే స్పానింగ్ ట్రీ గురించి మాట్లాడుకున్నాం సార్. సో మినిమం స్పానింగ్ ట్రీ ఇస్ నథింగ్ బట్ మినిమం కాస్ట్ అనేటువంటిది ఫైండ్ అవుట్ అవ్వాలి. సో దానికోసం వాడేటటువంటి అల్గరిథమ్స్ ఏంటి అని అడిగితే ప్రిమ్స్ అల్గరిథం అండ్ యాజ్ వెల్ as క్రుస్కల్ అల్గరిథం అనేటటువంటి దాని గురించి కూడా చెప్పడం జరిగింది. సో దిస్ ఈస్ అబౌట్ అవర్ 4th యూనిట్. ద కాన్సెప్ట్ ఇస్ కాల్డ్. సో ఎందుకు ఇదంతా స్టోరీ చెప్పుకున్నామని అడిగితే అప్ టు మనం 4 యూనిట్స్ వరకు కంప్లీట్ చేసుకున్నాం సార్. అప్ టు మనకి 4 యూనిట్స్ వరకు కంప్లీట్ అయింది. సో నౌ వీఆర్ ఎంటరింగ్ ఇంటూ ద 5th యూనిట్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ దిస్ ఇస్ ద సో సింప్లెస్ట్ టాపిక్స్ అండి. సో అందుకనే సార్టింగ్ అండ్ సెర్చింగ్ టెక్నిక్స్ అని మాట్లాడతాను. సో రిమెంబర్ దిస్, whatever the programs we are having, we are learning here, those are all will be comes under your lab list. So మీకు మొత్తం ల్యాబ్ లిస్ట్ ఇప్పటి వరకు ఎన్ని ప్రోగ్రామ్స్ చెప్పాము? ల్యాబ్ లిస్ట్ ఎన్ని ప్రోగ్రామ్స్ చెప్పామమ్మా? 6 సార్. 6 అయినాయి. సో ఇక ఈ సెర్చింగ్ టెక్నిక్స్, సార్టింగ్ టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీకు ల్యాబ్ లిస్ట్ లో యాడ్ అవుతూ ఉంటాయి. ఒక్కోటి యాడ్ చేసుకుంటూ వెళ్ళండి. ఓకే, సో నేను మళ్ళీ చెప్పను. సో ఫస్ట్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ సో సెర్చింగ్ అండ్ సార్టింగ్ టెక్నిక్స్ లో వెరీ ఫస్ట్ చెప్పుకునేటువంటి టెక్నిక్ ఏంటి అని అడిగితే సెర్చింగ్ టెక్నిక్ అని మాట్లాడతారు. సెర్చ్ ఇస్ నథింగ్ బట్ when number of items are there or number of elements are there, among those number of elements I want to find out any one of the particular item. So that is concept is called simply say searching అని మాట్లాడుతూ ఉంటారు. సో జనాలకి ఏమవుతుంది సార్ అడిగితే మనం ఏదైనా సరే ఒక ఐటమ్ కనుక వెతుక్కోవాలి అనుకుంటే దానికోసం ఉపయోగపడే టెక్నిక్ నే సెర్చింగ్ టెక్నిక్ అని మాట్లాడుతూ ఉంటారు. ఈ సెర్చింగ్ టెక్నిక్ లో వచ్చినప్పటికి ఏమవుతుంది సార్ అడిగితే బేసికలీ ఇట్ విల్ బి క్లాసిఫైడ్ ఇంటూ 2 categories. First one will be called as a linear search and మాట్లాడతారు, and the second one will be called as a binary search and మాట్లాడతారు. సో linear search and as well as a binary search అని చెప్పడం జరిగింది. సో ఇందులో ఏంటి అని అడిగితే సో దిస్ ఇస్ అబౌట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ linear search. ఈ linear search అయిన తర్వాత విల్ గో విత్ binary search. సో linear search లో వచ్చినప్పటికి ఏమవుతుంది సార్ అని అడిగితే ఒక ఐటమ్ ని కనుక వెతుక్కోవాలి అనుకుంటే దట్ కాంపోనెంట్ విల్ బి కాల్డ్ as linear search అని మాట్లాడతారు. సో ఇదైన తర్వాత బైనరీ సెర్చ్ గురించి మాట్లాడుకుందాము. సో వాట్ ఈస్ ద మేజర్ కాన్సెప్ట్ ఆఫ్ ద లీనియర్ సెర్చ్? సో ఐటమ్ కనుక వెతుక్కోవాలి అనుకుంటే ఏం చేస్తామని అడిగితే ద నేమ్ ఇట్ సెల్ఫ్ కంటైన్ లీనియర్ సెర్చ్. అంటే ఒక్కొక్క ఐటమ్స్ అనేటటువంటి దాన్ని చాలా వెతుక్కోవాలి అనుకుంటే సో అంటే సీక్వెన్స్ గా వెతుక్కోవాలి అనుకుంటే సో దట్ టైప్ ఆఫ్ సెర్చింగ్ టెక్నిక్ ఈస్ కాల్డ్ సింప్లీ సే లీనియర్ సెర్చ్ అని మాట్లాడతారు. సో అది చెప్తాం సార్. సో సింప్లీ సే లీనియర్ సెర్చ్ ఈస్ ఏ వెరీ సింపుల్ సెర్చింగ్ అల్గోరిథం. In this type of search, a sequential search is made over the items one by one. So this is the principle. So linear search యొక్క name principle ఏంటి అని అడిగితే ఇది ఒక sequential search అండి. ఇందులో మనం ఏదైనా సరే ఒక నెంబర్ ఆఫ్ ఐటమ్స్ కనుక ఉన్నట్లయితే ఆ ఐటమ్స్ కనుక వెతుక్కోవాలి అనుకుంటే 1 by 1 ప్రకారం వెతుక్కుంటూ వెళ్తుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ సీక్వెన్షియల్ సెర్చ్ అని మాట్లాడతారు. అంటే ఏంటి అని అడగచ్చు. ఫర్ సపోజ్
ఇది అసలు ఎక్కడ వాడతారు అనేటటువంటి కాన్సెప్ట్ గురించి కనుక చూసినట్లయితే, సపోజ్ ఐఎమ్ హ్యావింగ్ నెంబర్ ఆఫ్ డాక్యుమెంట్స్ అనేటటువంటిది ఉంది సార్. సో నెంబర్ ఆఫ్ డాక్యుమెంట్స్ సపోజ్ పీపీటీలో తీసుకున్నాము. సో ఇందులో నేను మీకు చెప్తున్నటువంటి క్లాసెస్ ఏవైతే ఉన్నాయో ఆ క్లాసెస్ మొత్తాన్ని నేను రికార్డ్ చేసి పెట్టుకున్నాను. సో రికార్డ్ చేసి పెట్టుకున్నప్పుడు సో దీస్ ఆర్ ద నెంబర్ ఆఫ్ క్లాసెస్ అనేటువంటి ఉన్నాయి. ఇందులో ఐ వాంట్ టు ఫైండ్ అవుట్ ద క్యూ అనేటటువంటి దాని మీద ఫైండ్ అవుట్ చేయాలి. క్యూ అనేటువంటి దాని మీద కనుక ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటే నాకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో సెర్చింగ్ అనేటువంటి ఆపరేషన్ ఉంది. ఇక్కడ సింప్లీ సే క్యూ అని టైప్ చేశాను. ఎప్పుడైతే నేను క్యూ అని చెప్పి టైప్ చేశానో ఉన్నటువంటి వీడియోస్ లో ఆటోమేటిక్ గా క్యూ ఏదైతే ఉందో అది బయటికి తీసుకొచ్చింది సార్ ఫాస్ట్ గా. సో వీటిల్లో కనుక నేను చూడాలి అనుకుంటే దెన్ విల్ గో విత్ హియర్ క్యూ. సో ఫస్ట్ క్యూ. సో నెక్స్ట్ క్యూ కనుక కావాలి అనుకుంటే విల్ గో విత్ దిస్. ఈ క్యూ అనేటువంటి ప్రిన్సిపల్ బేస్ చేసుకుని వన్ బై వన్ ఎస్ ఫస్ట్ ఐటమ్ మీద ఇది కాదు, సెకండ్ ఐటమ్ మీద ఇది కాదు, థర్డ్ ఐటమ్ మీద ఇది కాదు, ఫోర్త్ ఐటమా, ఫిఫ్త్ ఐటమా అని ఒకదాని తర్వాత ఒకటి కనుక వెతుక్కుని కనుక తీసుకురావాలి అనుకుంటే అలాంటి కేసెస్ లో అంటే మన సిస్టమ్ లో ఉండేటటువంటి ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీ సెర్చింగ్ టెక్నిక్ అనేటటువంటిది మొత్తము మనకి ఈ లీనియర్ సెర్చ్ మీద కానీ బైనరీ సెర్చ్ మీద కానీ డిపెండ్ అయి ఉంటుంది. సో డిపెండ్ ఆన్ ద సిచ్యువేషన్ బట్టి మనకి ఏఐ సెర్చింగ్ టెక్నిక్ అనేటటువంటి దానికి కంఫర్ట్ గా ఉంటుందో దాన్ని యూజ్ చేసుకుంటుంది. ఎగ్జాక్ట్ గా ఇదే వాడుతుంది అనేటువంటి కాన్సెప్ట్ అయితే వాడదు. సో లీనియర్ సెర్చ్ అనేటువంటిది ఎక్కడ బాగా ఉపయోగపడుతుంది అని అడిగితే వన్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేటటువంటివి కానీ వెతుక్కోవాల్సిన ఎలిమెంట్స్ కనుక చాలా తక్కువగా కనుక ఉంటే వాటిలోంచి మాత్రమే కనుక నేను వెతుక్కోవాలి అనుకుంటే విల్ గో విత్ దిస్ లీనియర్ సెర్చ్. సో ఇఫ్ ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ దేర్ సో మెనీ హై అంటే చాలా ఎక్కువగా కనుక ఉన్నప్పుడు ఆ ఎక్కువగా ఉన్నటువంటి ఐటమ్స్ లో కనుక ఒక ఐటమ్ కనుక నేను వెతుక్కోవాలి అనుకుంటే అలాంటి సందర్భాల్లో ఈ లీనియర్ సెర్చ్ ఉపయోగపడదు. దాని బైనరీ సెర్చ్ కి వెళ్ళాల్సి వస్తుంది. సో లీనియర్ సెర్చ్ వచ్చేటప్పటికి ఏమవుతుంది సార్ అని అడిగితే ఇట్ ఈస్ వెరీ వెరీ సింపుల్ సెర్చింగ్ టెక్నిక్ అండి. లీనియర్ సెర్చ్ అనేటటువంటిది చాలా సింపుల్ సెర్చింగ్ టెక్నిక్ అండి. సో ఇందులో ఏమవుతుంది సార్ అని అడిగితే అప్లై చేసేటువంటి సెర్చింగ్ ఎలా అవుతుందని అడిగితే సీక్వెన్షియల్ సెర్చ్ ప్రకారం వస్తుంది. అంటే ఆల్ ఐటమ్స్ అనేటటువంటి మనం ఏదైతే వెతకాలనుకున్నామో ఆ ఐటమ్స్ మొత్తం ఏమవుతుంది సార్ అని అడిగితే వన్ బై వన్ వెతుక్కుంటూ వెళ్తుంది. సో ఎవ్రీ ఐటమ్ ఈజ్ చెక్డ్ and it must be match is found with a particular item, then it is returned. Otherwise, search will continue till the data is collection. అంటే ఏం లేదు, మనకు ఉన్నటువంటి ఐటమ్స్ మొత్తం సీక్వెన్స్ లో ఉంటుంది. మనం వెతకాల్సినటువంటి ఫస్ట్ ఐటమ్ ని ఎలిమెంట్స్ లో ఉన్నటువంటి ఫస్ట్ ఎలిమెంట్ తో మ్యాచ్ చేస్తుంది. మ్యాచ్ కాలేదనుకోండి సార్ దెన్ సెకండ్ ఐటమ్, మ్యాచ్ కాలేదనుకోండి సార్ థర్డ్ ఐటమ్, మ్యాచ్ కాలేదనుకోండి సార్ ఫోర్త్ ఐటమ్. ఆ విధమైనటువంటి ఎన్విరాన్మెంట్ లో కంపేర్ చేసుకుంటూ వెళ్తుంది. దిస్ టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ విల్ బి కాల్డ్ యాజ్ లీనియర్ సెర్చ్ అని మాట్లాడుతూ ఉంటారు. ఈ లీనియర్ సెర్చ్ లో వచ్చినప్పటికి ఏమవుతుంది సార్ అని అడిగితే సో సింపుల్ గా చెప్పాలి అనుకుంటే సో దాని యొక్క అల్గోరిథం ఎలా ఉంటుందని అడిగితే లీనియర్ సెర్చ్ అండి. సో జస్ట్ పేరు పెట్టాము, అదే పేరు పెట్టాలంటే చాయిస్ ఇస్ యువర్స్, మీరు ఏ పేరు పెట్టుకున్నా పర్వాలేదు. ఇందులో ఏమవుతుంది సార్ అని అడిగితే ఒక అరేని డిఫైన్ చేస్తున్నాను, దట్ ఈస్ నేమ్డ్ యాజ్ ఏ. ఏదైతే వెతకాలనుకున్నానో దట్ ఈస్ నేమ్డ్ యాజ్ ఎక్స్. సో సింప్లీ సే హియర్ ఐఎమ్ యూజింగ్ హియర్ టూ కాంపోనెంట్స్. ఫస్ట్ వన్ ఏంటి అని అడిగితే ఒక అరే డిఫైన్ చేసుకుంటున్నాను. సో దాంతో పాటు ఒక ఎక్స్ అనేటటువంటి ఒక కాంపోనెంట్ డిఫైన్ చేయాలి. దాని ప్రకారం ఏం జరిగింది సార్ అని అడిగితే ఐఎమ్ డిఫైనింగ్ అన్ అరే. సో ఒక అరేలో వచ్చేటప్పటికి ఏంటి అని అడిగితే ఒక 5 ఎలిమెంట్స్ కి సరిపడా ఒక అరే డిఫైన్ చేస్తున్నాను. సో ఎలిమెంట్ నెంబర్ 0 అంటే ఇండెక్స్ నెంబర్ 0, ఎలిమెంట్ నెంబర్ 1, ఇండెక్స్ నెంబర్ 2, ఇండెక్స్ నెంబర్ 3, ఇండెక్స్ నెంబర్ 4. సో దిస్ is represented as 0 index, and this is represented as index number 1, and this is represented as index number 2. This index is number 3. So this index is represented as 3 అని మాట్లాడాము, and this is represented as 4. సో ఎప్పుడు సార్ అని అడిగితే టోటల్ నా యొక్క ఎలిమెంట్ యొక్క సైజ్ ఎంత అని అడిగితే ఈ యారే యొక్క సైజ్ ఎంత అని అడిగితే సో ఏ అనేటటువంటి ఒక యారే తీసుకున్నాను. ఈ యారే యొక్క సైజ్ వచ్చేటప్పటికి టోటల్ 5 ఎలిమెంట్స్ ఉన్నాయి అని అనుకున్నాను కొంచెంసేపు. సో 5 ఎలిమెంట్స్ అనేటువంటి ఉన్నాయి అనుకున్న తర్వాత అడిషనల్ గా ఇది ఉంది కాబట్టి ఐఎమ్ రిమూవింగ్ దిస్. ఎస్ తీసేసాను. సో టోటల్ 5 ఎలిమెంట్స్ ఆఫ్ అరే ఉంది. దాంతో పాటు ఎక్స్ అనేటటువంటి ఒక ఎలిమెంట్ ఉంది సార్. ఈ ఎక్స్ అనేటువంటి ఎలిమెంట్ లో నేను సెర్చ్ చేసుకోవాల్సిన దానికి పెట్టుకునేటటువంటి వాల్యూ ఆర్ డేటా ఏదైతే ఉందో ఆ డేటా. సో ఇందులో సపోజ్ ఐఎమ్ గివింగ్ ద వాల్యూస్. సో ఏ అరేలోకి వాల్యూస్ ఇవ్వాలి కాబట్టి ఏదైనా సరే ఇచ్చుకోవచ్చు. సపోజ్ ఐఎమ్ సేయింగ్ దిస్ నెంబర్ ఇస్ 10 అని చెప్పాను. ఆ తర్వాత 90 అనేటటువంటి నెంబర్ చెప్పాను. అండ్ ఆఫ్టర్ దట్ 15 అనేటటువంటి నెంబర్ వచ్చి ప్లేస్ చేశాను. అండ్ ద నెక్స్ట్ వచ్చేటప్పటికి సమ్ 35 అనేటటువంటి నెంబర్ ఇచ్చాను.
అండ్ నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి సమ్ 45 అనేటువంటి నెంబర్ ఇచ్చాను. సో ఇలా టోటల్ ఈ ఎలిమెంట్ లో ఎన్ని ఇచ్చాము సార్ అని అడిగితే ఈ యారేలో 5 వాల్యూస్ ఇచ్చాము. సో ఇప్పుడు ఇందులో నేను ఒక ఐటమ్ ని వెతకాలి. ఏ ఐటమ్ ని వెతకాలి అనుకుంటున్నారు అని అడిగితే 35 అనేటటువంటి ఎలిమెంట్ ని వెతకాలి. సో 35 అనేటువంటి ఎలిమెంట్ కనుక వెతకాలి అనుకుంటే జనరల్ గా మన మైండ్ ఫాలో అయ్యేటువంటి మన కళ్ళు మన బ్రెయిన్ అనేటువంటి ఫాలో అయ్యే ప్రిన్సిపల్ ఏంటి అని అడిగితే ఈ 35 అనేటువంటి వాల్యూ అనేటటువంటిది ఫస్ట్ వాల్యూతో కంపేర్ చేస్తుంది. అంటే ఏ ఆఫ్ జీరో ఉన్న ఎలిమెంట్ తో కంపేర్ చేస్తుంది. అవునా కాదా? కాదు. నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్ అవునా కాదా? కాదు. థర్డ్ ఎలిమెంట్ అవునా కాదా? ఫోర్త్ ఎలిమెంట్ అవునా కాదా? ఎస్. అవును అంటే ఎలిమెంట్ అనేటటువంటి ఫోర్త్ పొజిషన్ అని చెప్పి రిటర్న్ చేసేస్తుంది. ఈ విధమైనటువంటి మన జనరల్ గా మన బ్రెయిన్ క్యాలిక్యులేట్ చేసే సెర్చింగ్ టెక్నిక్ ఏంటి అని అడిగితే లీనియర్ సెర్చ్ అండి. ఇది ఎంత ఫ్రాక్షన్ ఆఫ్ నానో సెకండ్స్ లో జరుగుతుంది అంటే అంత ఫ్రాక్షన్ ఆఫ్ నానో సెకండ్స్ లో జరిగే 35 అనేది ఉందా అనగానే ఎస్ సార్ ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ అన్ అరే అని చెప్తుంటారు. సో ఆ ప్రిన్సిపలే లీనియర్ సెర్చ్ అండి. సో దీనిలో ఏం జరిగింది అని అడిగితే సో అరే అనేటటువంటి ఏ తీసుకున్నాను యాజ్ వెల్ యాజ్ ఎక్స్ అనే వాల్యూ తీసుకున్నాను, రైట్. ఇప్పుడు సెట్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఐ అనేటువంటి వాల్యూ అనేటటువంటిది 1 అనేటువంటి వాల్యూతో చెప్పాలి, రైట్. సో దిస్ ఇస్ ద ఐ అండ్ విచ్ ఇస్ ఇనిషియలైజ్డ్ విత్ 1. ఇక్కడ మనం 0 అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సో ఐ వాల్యూ అనేటటువంటిది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు n గనక అయితే స్టెప్ 7 లోకి వెళ్ళాలి. స్టెప్ 7 లో ఇస్ నథింగ్ బట్ ఎలిమెంట్ ఇస్ నాట్ ఫౌండ్ అని చెప్పి స్క్రీన్ మీద మెసేజ్ ఇచ్చేయాలి. సో ఐలో ఉండేటువంటి వాల్యూ అనేటటువంటిది గ్రేటర్ దాన్ n. సో మనం ఏదైతే వెతకాలనుకున్నామో అంటే n ఈజ్ నథింగ్ బట్ సైజ్ ఆఫ్ అన్ అరే. n ఈజ్ నథింగ్ బట్ సైజ్ ఆఫ్ అన్ అరే అంటే ఈ ఐలో ఉన్న వాల్యూ అనేటటువంటిది సైజ్ ఆఫ్ అరే కన్నా ఎక్కువ అయితే ఎలిమెంట్ కనిపించలేదు అని చెప్పేసి బయటకు వచ్చారు. సో దట్ ఈస్ ద ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్ ఏంటి అని అడిగితే ఇఫ్ అయితే ఏమైతే ఏ ఆఫ్ ఐలో ఉండేటటువంటి కంటెంట్ అనేటటువంటిది ఎక్స్ గనక మ్యాచ్ అయితే దెన్ స్టెప్ 6 అన్నారు. స్టెప్ 6 లో ఏంటి ఎలిమెంట్ అనేటటువంటిది ఫౌండ్ అయింది, దాని యొక్క ఇండెక్స్ ఏదైతే ఉందో ఆ ఇండెక్స్ చూపించేసి స్టెప్ నెంబర్ 8కి వెళ్ళమన్నాను. స్టెప్ నెంబర్ 8 లో బయటకు వచ్చామని చెప్పాను. సో దట్ ఇస్ ద కాన్సెప్ట్. సో లేదు అనుకుంటే ఏమవ్వాలి, ఒక్కొక్కటి ఇంక్రిమెంట్ అవుతూ వెళ్ళాలి. సెట్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ ప్లస్ 1 మళ్ళీ గో టు స్టెప్ 2 రెండో పొజిషన్ లోకి వెళ్ళి ఎక్కువైన తర్వాత చెక్ చేసుకోవాలి. అంటే ఏం లేదు సార్, సింపుల్ ఈసే ఫస్ట్ ఐ వాల్యూ అనేటటువంటిది 0 అనుకుందాం కొంచెంసేపు. 0 అనుకున్నప్పుడు ఈ ఐలో ఉండేటువంటి వాల్యూ అనేటటువంటిది గ్రేటర్ దాన్ సైజ్ అయిందా? సైజ్ ఇస్ నథింగ్ బట్ 5 అండి. సో హియర్ ద అరే ఆఫ్ సైజ్ అంతా అడిగితే 5. సో దాన్ని ఇక్కడ n అని చెప్తున్నారు. సో దిస్ ఇస్ ద ఫస్ట్ కండిషన్. ఐలో ఉండే వాల్యూ అనేటటువంటిది సైజ్ ఆఫ్ n కనుక అయితే, సో అంటే ఇది కనుక ఎక్కువైంది అనుకోండి సార్, సో ఎలిమెంట్ అనేటటువంటిది కనిపించలేదు అని చెప్పి బయటకు వచ్చారు. ఒకవేళ కాకపోతే ఏమవ్వాలి అనుకున్నామంటే కండిషన్ ఏంటి అని అడిగితే ఏ ఆఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనేటటువంటిది చెక్ చేసుకుంటాను. ఏ ఆఫ్ ఐలో ఉండేటువంటి కంటెంట్ అనేటటువంటిది ఎక్స్ కి మ్యాచ్ అయింది లేదా చెక్ చేసుకుంటాను. అంటే ఏ ఆఫ్ ఐ అంటే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఐ విచ్ ఇస్ నథింగ్ బట్ 0. అంటే సింప్లీ సే ఏ ఆఫ్ 0లో ఉండేటటువంటి కంటెంట్ అనేటటువంటిది ఈ ఎక్స్ లో ఉండేటటువంటి కంటెంట్ అవునా కాదా అని అడిగాం. సో నా వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఏ ఆఫ్ 0 అని అడిగితే 10 అండి. సో విచ్ ఇస్ నాట్ ఈక్వల్ టు 35 కాబట్టి ఈ కండిషన్ ఫెయిల్ అయింది. సో ఫెయిల్ అయింది అనగానే ఆటోమేటిక్గా ఏమవ్వాలి, దెన్ ఐ అనేటువంటి వాల్యూ ఒకటి ఇంక్రిమెంట్ అవ్వాలి. ఐ అనే వాల్యూ ఒకటి ఇంక్రిమెంట్ అవ్వాలి కాబట్టి సో ఐ వాల్యూ 1 అయింది. అగైన్ మళ్ళీ చెక్ ద కండిషన్ 1 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ గ్రేటర్ దాన్ 5 అయిందా? కండిషన్ ఫాల్స్. కండిషన్ ట్రూ అయితే బయటకు వచ్చేయాలి. కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి మళ్ళీ అగైన్ చెక్ ద కండిషన్ ఏ ఆఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. అంటే సెకండ్ టైం ఏమవుతుంది, ఏ ఆఫ్ 1లో ఉండేటటువంటి కంటెంట్ అనేటటువంటిది ఎక్స్ కి మ్యాచ్ అయిందా లేదా అనేటువంటిది చెక్ చేయాలి. సో అంటే ఏ ఆఫ్ 1 ఉన్నటువంటి కంటెంట్ అనేటువంటిది 90 అండి. బట్ 90 ఈజ్ ఈక్వల్ టు 35 అంటే కాదు. సో కాకపోతే ఏమవుతుంది, అగైన్ మళ్ళీ ఈ కండిషన్ కూడా ఫెయిల్ అయ్యింది. సో ఫెయిల్ అయినప్పుడు మళ్ళీ ఏమవ్వాలి, ఈ ఐలో వాల్యూ 2 అవ్వాలి ఈసారి. సో 2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 కండిషన్ రైటా అని అడిగితే కాదు కాబట్టి అగైన్ మళ్ళీ గో విత్ ఏ ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఏ ఆఫ్ 2లో ఉండేటువంటి వాల్యూ అనేటటువంటిది ఎక్స్ కి మ్యాచ్ అయిందా అని అడిగితే ఏ ఆఫ్ 2లో వాల్యూ అనేటువంటిది 15 అండి. 15 అనేటువంటిది 35కి మ్యాచ్ అవుతుంది కాబట్టి ఇది కూడా పోయింది. సో నెక్స్ట్ ఏం అవ్వాలి, ఈ ఐ వాల్యూ బికమ్స్ 3 అయింది. సో అగైన్ ఈసారి 3 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 కండిషన్ రైటా అని అడిగితే అగైన్ మళ్ళీ ఫాల్స్. ట్రూ అయింది అనుకోండి సార్, ఎలిమెంట్ నాట్ ఫౌండ్ అని రావాలి. ఫాల్స్ అయినప్పుడు ఏమవ్వాలి, ఏ ఆఫ్ ఐలో ఉండేటటువంటి కంటెంట్ అనేటటువంటిది ఎక్స్ కి మ్యాచ్ అయిందా లేదా చెక్ చేయాలి. సో ప్రెసెంట్ ఏ ఆఫ్ ఐలో వాల్యూ ఎంత అని అడిగితే 3 అండి. ఏ ఆఫ్ 3 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ విచ్ ఇస్ నథింగ్ బట్ 35 ఈజ్ ఈక్వల్ టు 35. ఎస్ ఇట్ ఈస్ ట్రూ అయింది.
ట్రూ అయినప్పుడు ఏమవ్వాలి, దెన్ డైరెక్ట్ గా ఏమని చెప్తున్నాము, ఇది కనుక ట్రూ అయితే గో టు స్టెప్ 6. అంటే స్టెప్ 6 లో ఏం రాస్తున్నాము, ప్రింట్ ఎలిమెంట్ ఎక్స్ ఫౌండ్. అంటే నేను ఏదైతే ఎలిమెంట్ ని వెతుకుతున్నానో ఆ ఎలిమెంట్ అనేటువంటిది నాకు దొరికింది అని చెప్పి స్క్రీన్ మీద మెసేజ్ ఇచ్చి దాని యొక్క ఇండెక్స్ చూపించేసి యాజ్ వెల్ యాజ్ గో టు స్టెప్ నెంబర్ 8 అన్న. స్టెప్ నెంబర్ 8 లో ఏముంది సార్ అని అడిగితే సింప్లీ సే ఎగ్జిట్ అండి. సో బయటకు వచ్చామని చెప్పాను. సో దిస్ టైప్ ఆఫ్ రిప్రజెంటేషన్ విల్ బి కమ్స్ అండర్ లీనియర్ సెర్చ్. ఇది నార్మల్ జనరల్ గా జావా ప్రోగ్రామ్ ఎలా అయితే ఉంటుందో అదే రేంజ్ లో ఉంటుంది సార్, అడిషనల్ గా ఉండదు. అందుకనే సింప్లీ సే java.utl.scanner ఆర్ డేటా ఇన్పుట్ స్ట్రీమ్ యూజ్ చేసి అయినా సరే చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. బట్ ఇక్కడ స్కానర్ అనేటటువంటి ప్యాకేజ్ ఏదైతే ఉందో దాన్ని ఇంపోర్ట్ చేసుకున్నాం, java.utl.star అన్నాము. సో లీనియర్ సెర్చ్ అనేటటువంటి పేరు పెట్టుకున్నాను. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ యాజ్ యూజువల్, స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్, నో చేంజెస్. సో హియర్ ఐఎమ్ యూజింగ్ హియర్ 4 values. First one will be called as the cn as well as search and as well as array. సో array వచ్చేటప్పటికి array డిఫైన్ చేయడానికి, n అనేటటువంటిది ఏంటి అని అడిగితే సైజ్ ఆఫ్ అన్ array చూపించడానికి, ఏ ఐటమ్ అయితే వెతకాలనుకున్నానో ఆ ఐటమ్ ని సెర్చ్ అని చెప్తున్నాను. దాని ప్రకారం ఏంటి అని అడిగితే స్కానర్ ఇస్ ఈక్వల్ టు, అంటే స్కానర్ అనేటువంటి ప్రీ డిఫైన్డ్ క్లాస్ అనేటువంటిది ఉంది సార్. ఈ స్కానర్ కి ఇన్ అనేటటువంటి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి న్యూ స్కానర్ డాట్ సిస్టమ్ డాట్ ఇన్ అన్నాను. ఇది రాయడం కొంచెం కష్టంగా ఉందనుకోండి సార్, మనకు తెలిసిందే డేటా ఇన్పుట్ స్ట్రీమ్ dr is equal to new data input stream bracket లో system dot in అదైనా రాసుకోవచ్చు లేదా ఇదైనా రాసుకోవచ్చు. సో ఎంటర్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అన్నాను. సో అంటే మనం ఇక్కడ ఏదైతే వాల్యూ ఇస్తున్నానో అంటే దట్ ఈస్ నథింగ్ బట్ n is equal అని చెప్పేసి in dot next. సో దిస్ ఇస్ ద మెథడ్ which is predefinedly available in scanner class. స్కానర్ క్లాస్ లో ఆల్రెడీ ఉంది కాబట్టి in dot next int అన్నాను. ఆటోమేటిక్ గా ఏదైనా సరే ఒక వాల్యూ అడిగింది, సో కీబోర్డ్ నుంచి ఒక వాల్యూ ఇస్తాను. ఎప్పుడైతే నేను కీబోర్డ్ నుంచి వాల్యూ ఇచ్చానో ఆటోమేటిక్ గా యారేకి మెమరీ అలొకేట్ చేసి అన్ని వాల్యూస్ ఇవ్వమని చెప్పాను. సో ఆటోమేటిక్ ఏమవుతుంది, నెక్స్ట్ స్క్రీన్ మీద ఎంటర్ n నెంబర్ ఆఫ్ ఇంటీజర్స్, అన్ని వాల్యూస్ ఎంటర్ చేయమన్నా. సో ఐ వాల్యూ సి అనేటువంటి వాల్యూ 0 దగ్గర నుంచి n కి మ్యాచ్ అయ్యేంత వరకు ఒక్కొక్కటి ఇంక్రిమెంట్ అవ్వమని చెప్పుకుంటూ వెళ్ళాము. సో ఆటోమేటిక్ గా ఆ వాల్యూస్ మొత్తాన్ని తీసుకొచ్చి అందులో ప్లేస్ చేస్తాను. తర్వాత మనం ఏ ఎలిమెంట్ అయితే వెతకాలనుకుంటున్నామో ఎంటర్ ద వాల్యూ టు బి ఫైండ్, దాన్ని తీసుకొచ్చి సెర్చ్ అనే వేరియబుల్ లో ప్లేస్ చేస్తాను. తర్వాత సో దిస్ ఇస్ ద కండిషన్. సో సి వాల్యూ 0 దగ్గర నుంచి లీనియర్ సెర్చ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందండి. సి వాల్యూ అనేటువంటిది 0 దగ్గర నుంచి సైజ్ ఆఫ్ యారే కన్నా తక్కువ అయ్యేంత వరకు ఒక్కొక్కటి ఇంక్రిమెంట్ అవ్వాలి కాబట్టి C++ అన్నాను. ఐఎమ్ డిఫైనింగ్ ద లూప్. ఇక్కడ ఏం చేస్తున్నాము అని అడిగితే ఆ యారేలో కనుక ఐటమ్ కనుక నాకు దొరికితే సింప్లీ సే ప్రెసెంట్ లొకేషన్ అని చెప్పి చూపించేసి బయటకు వచ్చారు. ఒకవేళ కనుక దొరకలేదు అనుకోండి సార్, ఆటోమేటిక్ ఏమవుతుంది సార్ అడిగితే ఎలిమెంట్ నాట్ ప్రెసెంట్ ఇన్ అన్ యారే అని చెప్పి స్క్రీన్ మీద చూపించి బయటకు వచ్చారు. So whatever the algorithm we are having, the same algorithm ni program lo ganaka implement cheste, then the output will becomes like this. Okay, so simply say ఇది మనకు తెలిసిందే సార్, పెద్దగా ప్రాబ్లం ఏం లేదు. So I'm copying this program and I'm typing this into notepad. సో వచ్చిందా రాలేదో చెక్ చేయాలి కాబట్టి సో సేమ్ ప్రోగ్రామ్ తీసుకున్నాం సార్, కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుందనే ఉద్దేశంతో దీన్నే ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం ఏం జరిగిందో. సో అగైన్ ఐఎమ్ కాపీయింగ్ ద ప్రోగ్రామ్, సేమ్ ప్రోగ్రామ్. సో బట్ ఈ ప్రోగ్రామ్ మీరు ఏం చేయాలి అని అడిగితే మొహమాటం లేకుండా మీరు ఎక్కడ చేయాలి అని అడిగితే సో మీరు ఎక్కడ చేయాలి అని అడిగితే సింప్లీ దట్ షుడ్ బి రైటింగ్ ఇన్ యువర్ మొబైల్ ఫోన్ లో చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. సో సేవ్ చేస్తున్నాను సార్. సో ఇక్కడ ఏం చేస్తున్నాం అని అడిగితే సింప్లీ ఆల్రెడీ డి డ్రైవ్ లో జావా ప్రోగ్రామ్స్ లో డిఎస్ జావా ప్రోగ్రామ్స్ 1. ఓకే, సో జావా ప్రోగ్రామ్స్ 1. సో దీనిలో లీనియర్ డాట్, సో లీనియర్ దిస్ ప్రోగ్రామ్ నేమ్ ఇస్ కాల్డ్ సింప్లీ సే లీనియర్ సెర్చ్. వేరే పెట్టాం దీనికి. సో లీనియర్ సెర్చ్ ఇస్ ద నేమ్, సేమ్ నేమ్ కాపీ అవ్వాలి కాబట్టి సేవ్ చేసుకుంటున్నాను. సో జావా ప్రోగ్రామ్స్ డిఎస్ లో లీనియర్ సెర్చ్ డాట్ జావా. సో when we do this, automatically it should be saved with the name of linear search. ఆటోమేటిక్గా cmd కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేస్తున్నాను సార్. సో ఇక్కడ డి డ్రైవ్ cd java programs 1
Java. Java programs 1, again CD, DS. So compile the program Java C search.java. So now we compile the program. So it will be compiled. No class data found. So అంటే class లో ఏదో తప్పింది. Linear search. The same will be run the program. Okay, anyway, I will note that class of Java C linear search.java. Two errors. No scanner dot class అనేటటువంటి రాలేదు. So import అవ్వలేదు అనుకుంటా class లో. నేను import చేయలేదు I think. So that's the problem. సార్ ఇక్కడ టైం సరిపోదు యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్ రన్ అవుతుంది. ఐ విల్ షో ద టుమారో. ఇంపోర్ట్ అనేటటువంటి దాన్ని ఇంపోర్ట్ చేసుకుంటే అవుతుంది. వెరిఫై ఫస్ట్ టైంలో మన ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాన్ని ఇంపోర్ట్ చేసుకుంటే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుంది సార్. ఒకసారి చెక్ చేసి చూడండి.